నన్ను కాదని నా భార్యతో ఏమో గుసగుసలు ఆడుతున్నావని స్వామి వారు కోపడుతున్నాడు. శంకరుడు కోపడుతున్నాడు. అదేమి నాకేమన్నా చెప్పినావా? అదే ముచ్చట ఇప్పుడు చెప్పాలి నువ్వు. తల్లి రవినవమ్మ పార్వతి తగదల్పే నన్ను తల్లి రవినవమ్మ పార్వతి తగను తెప్పవమ్మా లోకంబుల ప్రతివత ఎవరు అది చెప్పవమ్మా లోకంబుల ప్రతివత ఎవరు అది తెల్పవమ్మా అమ్మా ఆ యొక్క స్వామి మన తండ్రి గారు కోపడుతున్నాడు. అదేందో సూటిగా చెప్పు. అదేందో చెప్పు, యథార్థంగా చెప్పు. నీ సతిపరంలో రోజు ఏం సంగతో నువ్వు చెప్పింది ఏదో చెప్పు. నీకేం భయం లేదు. జగత్తంతా తిరిగి వస్తావు నువ్వు. అన్ని నీకు ఎరిక ఉంటాయి. నన్ను అర్థం ఎందుకు? దేవస్థానం నీకు తెలుసాట. ఏదో మమ్మల్ని విడివిడిగా మమ్మల్ని ఏదో నాన్నెందుకే నెట్టి వేస్తున్నావు. అది కాదమ్మా, మీరు ఇబ్బంది పడుతుర్రు ఎందుకనేది అడిగిన నిన్ను. ఆయన అడిగితే అమ్మన్నాడు మాకేం లేదు పో అన్నాడు. పోతున్నా రమ్మన్నావు వచ్చిన సృష్టికర్త నువ్వు సృష్టికర్తవే. ఇద్దరికి తెచ్చే ఉంటారు. నన్ను అడుగుతున్నారు ఎందుకు? అంతా చెప్తున్నా ఆ సత్యావతినటువంటి మించిన ప్రతివత ఈ బోలకమందు ఎక్కడ లేదా? మరి ఇదంతా మీరు దగ్గర పెట్టుకున్నారు చెప్పకూడదు. దాస్తుడు ఎందుకు? నాకేం తెలుసు అమ్మా, ఏం తెలుసు నాకేమెరక. ఇలా మనసులు ఉంది నాకేం తెలుసు. ఇప్పుడు చెప్పావు. అయితే ఆ కళింగపట్టణంలో ఆ సత్యావతి అనేట ఆమె దాని కంకణం కట్టుకొని వచ్చిన వారికి లేదనుకుంటా, అడిగిన వారికి లేదనుకుంటా, ధాన్య గోమేదిక పుష్కరాలు ఇలాంటి అన్ని ఇస్తుందట. మరి నువ్వు ఎందుకు దాస్తున్నావు స్వామి? ఓహో నారదా, ఆ యొక్క పార్వతి నీతోటి ఏమన్నది? ఆ యొక్క సత్యావతి కళింగ నగరపురంలో ఉన్నదట సత్యావతి. ఆమె దాన కంకణం కట్టుకుందట. వచ్చిన వాళ్ళకి లేదనుకుంటా, లేని వాళ్ళకు కాదనుకుంటా, ఏదంటే అది దానం చేస్తుందట. అదే మాట ఆమె ఇప్పుడు నీ ముందరనే అన్నది. అట్లా నారదా, దెందామందు ఇట్టి సందేయమును లేక దెందామందు ఇట్టి సందేయమును లేక ముందుగా నాతో నిజము తెలుపుమా నారదా మౌనే. ముందుగా నాతోను తెలుపుమా నారదా మౌనే. ముందుగా నాతోను తెలుపుమా నారదా మౌనే. నారదా, ఆ యొక్క సందేహం ఏమి దోసిందో, ఏమి అన్నదో ఆ యొక్క పార్వతి, ఆ విషయం ఏందో నాకు తెలుపు కదా. తెలుపు అంటావా? అవును కదా. సందేహమేలా చద్వి భూలోక మందు ఉండే
సందేహమేలో లేక స్వాతి భూలోకముల నుండే పరమ ప్రాతివతాలగును పేరొందుతుండే పరమ ప్రాతివారులకు పేరొందుతుండే భూమిలో నా తీర్థమగునగా పేరొందుతుండే స్వామి ఆ లోకములో భూలోకములోనట సత్యవతి అని పేరు సంపాదించుకొని ఉన్నదట. ఎక్కడ? ఆమె మహాప్రీతివతరాలట. భూలోకములో సత్యవతి అనగా అమ్మాయి పేరు పేరు కాస్తుందంటావా? పేరు ధర్మ కంకణము కట్టుకొని వ్రతం చేసి లేదన్నో అడిగిన వాళ్ళకి లేదనుకుంటా ప్రతి ఒక్కరికి ఏదంటే అది ఇచ్చి దానం చేసుకొని ఉంటుందట. నీ లెక్కేంది? ప్రతి ఒక్క ఊరికైనా డబ్బు, భూమి, ఆస్తి, అన్నం ఏది కావాలంటే అది. నీకు ఏ పాటు పంచింది? నాకు మొత్తం ఇది మొత్తం అదే. అయి నారదా సరగున కాళింగాపురికి చక్కగానే ఓయేరాను సరగున కాళింగాపురికి చక్కగానే ఓయేరాను కాంతపతి వద ఎట్టిదో తెలుపుమా నే ఇంకా చూసేదా కాంతపతి వద నేను చూసేదా ఇప్పుడనే పోయా సతినే భంగము అదేతదా నే ఇప్పుడే పోయా నారదా ఏమి ఆ యొక్క కాళింగాపురంలో ఉందన్న చెప్తావు కదా. అవును. అక్కడికి నేను పోయి మాత్రము ఆహా సత్యవదనంగా భంగపరిచి ఆమె సత్యం ఎంత ఉందో ఎంతవరకు ఉందో చూసి వస్తాను కదా. అట్లనా? నువ్వు వస్తావా? స్వామి నీకు నీ మాటకు నేను నీ మాటకు నేను తిరిగి చెప్పేటటువంటి కాను. ఏమి నీవు చేసే పని నువ్వు చేస్తూనే స్వామి. ఆ యొక్క కాళింగాపురికి ఇప్పుడు తొందరగా పోయి సత్యవతి యొక్క ప్రతివత ధర్మం నేను చూసి వస్తాను కదా. చూసి కదా ఎంతవరకు ఉందో చూస్తాను. మాట వినుము చిత్తు ప్రాణనాథ మంత్రివరా ఆ యొక్క ఈ జగత్తులో ఆ రద్దీ పాలైతావు బుద్ధి మానుకొని ఉండమంటున్నావా? అత్తాడి కొట్ల పండు ఏకంటుంది మంత్రివరా అత్తాడి కొట్ల పండు ఏకంటుంది మాట యొక్క ఆడోళ్ళ మాట వినవలతంటావా నువ్వు? వినాలయ్యా తప్పదు. నేనైతే మొత్తం ఇటున్నా సెలిమని ఇతవు చెప్పేదా నీవు ఇంటిరో వేళ నాకు ఇతవు చెప్పేదా నాకు ఇంటిరో వేళ నీవు ఇప్పుడే ప్రాణ పోయదా నా ప్రాణ తగియా తెలియమని ఆ యొక్క కాళింగాపురికి ఇటును అలా చూస్తుంది. కాళింగాపురికి ఇప్పుడు తొందరగా పోయి ఆమె పతివత ధర్మం ఏందో నేను తెలుసుకొని వస్తాను కదా. అవును కదా స్వామి? ఏమి ఇప్పుడు ఆమె అన్నంత మాత్రాన నువ్వు పోయి
ఆ యొక్క సత్యావతి దగ్గరికి పోయి ఆ సత్యావ్రతం ఏ విధంగా చేసింది, ఎట్లా సాధిస్తుందని చూస్తానంటున్నావా? అవును కదా. నువ్వు ఆడికి పోయినాక ఊరుకునే మనిషివేనా? ఇది నీకు తగదు స్వామి, నేను చెప్తున్నాగా. సత్యావతి అనగా ఒక మానవురాలు, రాజు భార్య అనగా ప్రతిభత అంటే ఈ యొక్క పార్వతి నాతోటి పంజమ్మ కడుతుంది. ఇది నిజమేనా? అబద్ధం. ఆ? పక్కగా అబద్ధం అది. ఈ జనులు నమ్ముతురా, ఈ నారదులు నమ్ముతుండా? నారాయణ మోసం. జనులు మంచోళ్ళే. ఒక్కసారి మీరు ఆశ్రమంబుకు జరబోయే ఒకసారి మేము ఆశ్రమవుని అందాజేరి అడగరాని భిక్ష మడిగితే అందామోగాను అడగరాని భిక్ష మాదిగో అనసూయాదేవి ఆ చిన్న పిల్లల నిర్మూల చేసగా అనసూయాదేవి దేవి చిన్న పిల్లల మిమ్ము చేసేగా అనసూయాదేవి. అయ్యా శంకర, నీవు ఇప్పుడు పోయి ఇరుకట్ల పడకు. ఏమంటున్నాదంటే నీవు ఇదివరకే ఒక దగ్గర మోసపోయావు, అది నిత్యమే. నేను కూడా చెప్తున్నా, ఇదివరకే ఓ దగ్గర పోయి ఇరుకుల పడ్డావు, ఇప్పుడు ఎందుకు పోతున్నావు? ఒకప్పుడు పోయి అడగరా, నీ కోరిక అడిగావు అనసూయాదేవిని. నేను మోసపోయినాను. అనసూయాదేవిని నువ్వు ఒక్కనే కాదు, మీరు ముగ్గురు అన్నదమ్ములు పోయారు, విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులు పోయి అనసూయాదేవి దగ్గర పోయి, అమ్మ తల్లి గర్భవాసం అందు ఏ విధంగా పుట్టావో ఆ విధంగా మాకు అన్నం వడ్డించాలని మీరు కోరుకున్నారు అమ్మను అనసూయాదేవిని. సరే, మరి ఆ కోరుకున్నప్పుడు ఆమె ఏమి చేసింది, మిమ్మల్ని చిన్న పిల్లలను పాలజిక పిల్లల మాదిరిగా మార్చి మీకు అన్నం పెట్టింది బరి భర్తలు వచ్చి తల్లి అనసూయాదేవి. అది నీకు సరిపోదా? ఇంకా ఏమి మూర్ఖమైన మాటలు మాట్లాడుతున్నావు? జాగ్రత్త మాట. నేను నువ్వు మోసపోయినవా పోలా? నువ్వు ఒక్కడుగా విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులు అనసూయాదేవి కాడ ఇబ్బంది పడి మీ భార్యలు వచ్చి వేడుకుంటేనే కదా. మీకు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బ్రతిమాల ఆడిపించి నేను ఇడిపించడం మిమ్మల్ని, అది మర్చిపోయినవా శంకరా? ఎన్ని యోజులైనా గాని కన్యను భంగం పూజేసేదా, ఎన్ని యోజులైనా గాని కన్యను భంగం పూజేసేదా, శీఘ్రమే నేను ఇప్పుడే పోయదా ఓ ప్రాణా తగియా, భంగమును నేను చేసదా ఆ సత్యావతిని. ఇప్పుడే శీఘ్రంగా నేను ఆ యొక్క కాళింగపురికి పోయి ఆ సత్యావతి అనగా ఎటువంటిదో ఆమెని భంగపరిచి తొందరగా నేను ఇక్కడికి వస్తాను కదా. నా యొక్క పార్వతి ప్రతిజ్ఞ జల్లాల ఓడగొట్టాలంటే నేను గెలిచి రావాలి కదా. అవు, అది కూడా నిజమే. భార్యను మాట కాదనకుండా మనం పోయినామంటే జయించాలి, జయించి రావాలి కదా. అతనికి ఆమెకు అవమానం సంపాదించాలి. వాళ్ళు సత్యావ్రతులు అనేది మాట తప్పించాలి. మనం చేస్తామా? మనం చేయాలి, తప్పకుండా చేయాలి స్వామి. మనం చేయాలి కదా. అంటే నువ్వు పోతూనే ఉండాలి. ఇప్పుడు పోయి వాళ్ళ దగ్గర పోయి నువ్వేం అడుగుతావు, ఏం చేస్తావో ఆ సత్యావతి అధర్మహీనురాలని సాధించాలి. నువ్వు చెప్పు. సాధ్యము కాదయ్యా నీకు సత్యమాని సత్యావతిని, సాధ్యము కాదయ్యా నీకు సత్యమాని సత్యావతిని, సాధ్యము కాదయ్యా నీకు
నారదా మంత్రివరా ఆ యొక్క పార్వతి చూసిన మా ఏం మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుంది అంటే నా నా పరీక్ష చూస్తుందటనా ఈ పరీక్ష అది పోయి గెలిచి వస్తావా ఓడిపోయి వస్తావా అంత పని చేయకు అంటుంది. ఆడోళ్ళు మొగోళ్ళతో కూడా పంచాయతీ పెట్టుకుంటారా? వామ్మో నన్ను సొక్క కొట్టిర్రు అంతేనా? నువ్వు చూడలేము ఏమి ఇప్పుడు నాతో పందెం కట్టు గెలిస్తే చూస్తా ఇక అంతేనా? అంత సాతుర్యం నీ దగ్గర ఉన్నదా పార్వతి? శంకరా ఏమి నువ్వు తప్పకుండా పోతాంటున్నావా? నేను ఇప్పుడే కాళింగాపురికి పోయి నీ దగ్గర ఉంది అంత ధైర్యం? ఆ యొక్క సత్యావతి అనే గాత భంగము చేసి నేను రాకపోతే నేను శివశంకరుని కాను కదా. పోతావా? తొందరగా పోతాను. ధరణి బచ్చన్నపేట తమ్ముడు మల్లికార్జుని ఈశిని మది నందు దలసదా ఓ పార్వతీశ ఈశిని మది నందు దలసదా ఓ పార్వతీశ ఇంతలో నేనెళ్ళిపోయదా ఓ పార్వతీశ స్వామి ఏమి ఇక నీ ఇష్టము, ఇక నీ ఇష్టము. నువ్వు ఆమె ప్రతిపద ధర్మం చెడతావో ఆమె ప్రతిపద ఈనుడాలని చేస్తావో ఏమో. ఇక నీ దారిన నువ్వు, నా దారిన నేను పోతున్నా. మంత్రివరా రాజేంద్ర ఆ యొక్క పార్వతి ఏమాత్రం ఏమంటుందో విన్నావా? ఎక్కడ మామూలు గిట్టలేదు నేను అదే గిట్టనే ఉన్నా. ఇంతలో నేను పోయే రథములు జరగొట్టేదా, ఇంతలో నేను బ్రాహ్మణ వేషమునే దాచేదా, సంత తమ్ముల ఇప్పుడు పోయి కాంతను తెరబట్టేదా, ఇంతలోనే నేను పోయి కాంతను తెరబట్టేదా, ఇంతలోనే జరబట్టేదా. మంత్రివరా ఆ యొక్క ఇప్పుడే నేను తొందరగా పోయి ఆ సత్యావతి అనే అతను ఎక్కడున్నదో కాళింగాపురంలో ఉన్నదట. కాళింగపట్టణములట సత్యావతి ఉందట. ఆమె రథం భంగం చేసి పతివత ధర్మం చెడగొట్టి వస్తాడట ఆయన. మంత్రివరా రాజేంద్ర నేను ఈ రూపంగా పోతున్నా అంటే ఎవరు ఇక్కడ ఎవరైనా నమ్మరు. ఆ యొక్క బ్రాహ్మణ వేషం వేసుకొని ఆ సత్యావతి కడగ పోయి ఆమె భంగము చేసి నేను ఇక తొందరగా వస్తాను కదా. నా పార్వతి తోటి నేను పంజము గెలిపించుకుంటాను కదా. ఆ యొక్క వనమును పోయి ఆ యొక్క మహాశివరాత్రి పూజలు చేసేందుకు మా అమ్మ నాన్న వనమును పోయి పువ్వులు తెమ్మన్నారు. తెచ్చిన అలా నీకు కలుసుకోవాలి కదా. కలవాలగా స్వామి, మరి అలాగనే కలవ. నీకు అవ్వడరా? మంత్రివరా రాజేంద్ర నేను ఇప్పుడు బ్రాహ్మణ వేషం ధరించుకొని ఆ యొక్క సత్యావతి దగ్గరికి పోయి నా యొక్క నేను ఒక్కనేమోను నాకు ఒక కుమార్తెను నేను ఒక నా ఈ బూది మంత్రిత్తి నాకు ఒక కుమార్తెని తయారు చేసుకొని ఆ యొక్క సత్యావతి దగ్గరికి పోయి తొందరగా పోయి నేను ఇప్పుడే భంగపరిచి ఆ పార్వతితోటి నేను పంజముని గిచ్చుకుంటాను కదా. తల్లి గర్భము నుండి తేలేదు ధనమెవడు, తల్లి గర్భము నుండి తేలేదు ధనమెవడు, లక్షాధికారైన లవని అన్నమే కాని ఎండి బంగారంబు మింగబోడు, ప్రార్థన చేసి ఇర్రవీగుట కాని కూడబెట్టిన ధనము గొడవబోడు, దాన ధర్మము చెయ్యక దాసి దాసి పొందుగా మరుగైన భూమిలోన పెట్టి తుదకు దొంగలు కవును దొరలు కవును తేనె దుంటి గల్ల కవును శ్రీధరణి పురని వాస సంహార నరసింహ దురిత దూరా. జై శంకర్ మహారాజ్ కి.
అమ్మలారా శంకరుని బిడ్డను చేసిన బొమ్మను అమ్మలారా శంకరుని బిడ్డను చేసిన బొమ్మను అమ్మాలా శంకరుని బిడ్డను చేసిన బొమ్మను చెలియాలా శంకరుని బిడ్డను చేసిన బొమ్మను అమ్మాలా నన్ను ఎందు కోరకు నన్ను ఇందు పిలిపించేను చెలియాలా నన్ను శంకరుని బిడ్డను శంకరుని బిడ్డను చేసిన బొమ్మను శంకరుని బిడ్డను చేసిన బొమ్మను తెలియాలా ధరణి బచ్చన్న పేట దాము ధరణి బచ్చన్న పేట దాముని సాక్షిగా తెలియాలా కోలా నరసింహుని కోరిక భజిందు తెలియాలా కోలా నరసింహుని కోరికను దిరాగా మీ సరిగమన ఆ యొక్క శంకరుడు నన్ను చేతి మైలతో చేయించిన బొమ్మను నేను అట్లా అలాగంటారు అవును కదా నాకు మైలతో పోయించి ఒక బొమ్మను చేసి నాకు ఆయుసు పోసిండు ఎందుకు చేశానో నన్ను ఎప్పుడు పిలిపించినందుకు పోతున్నాను అలాగనే కదా తల్లి కైలాస వాసీశ కైలాస కైలాస వాసీశ నేను నమ్మినాను దేవా నీలకంఠ రావా కైలాస వాసీశ నిన్ను నమ్మినాను దేవా నీలకంఠ రాయా కైలాస వాసీశ కైలాస వాసీశ నిన్ను నమ్మినాను దేవా నీలకంఠ రావా భక్తి ఏమో ముక్తి ఏమో భక్తి 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 ఏమో ముక్తి ఏమో భక్తి ఏమో ఏదో ముక్తి ఏదో భక్తి ఏదో భక్తి ఏమో ముక్తి ఏమో తెలియనయ్యితిగా స్వామి కానయ్యితిగా భక్తి ఏదో ముక్తి ఏదో తెలియనైతిగా స్వామి కానైతిగా అమ్మలరా శంకరుని వరహాన పుట్టిన దానను చేసిన బొమ్మను శంకరుడు వలన పుట్టి అవును అవును కదా నన్ను ఎందుకు పిలవనంపిండు అడుగుదా కదా ఇప్పుడే నా తండ్రి సన్నిధికి పోయి ఏమక్కడికి పిలిపిండు పిలవనంపిండు కాబట్టి పోతున్నాను సరే అలాగనగా తీసుకోబోతున్నా అమ్మా ఆ సదాశివుని వరాన పుట్టాడు సదాశివుని చే బసమైన వాడు మన్మధుడు మన్మధుని కొడుకు అనారుద్ధుడు అనారుద్ధుని భార్య రుషాసుందరి తండ్రి బాణాసురుడు బాణాసురుని కరములు దించిన వాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని మర్ది చంద్రుడు చంద్రుని సాటి సముద్రుడు సముద్రుడు దాటిన వాడు హనుమంతుడు హనుమంతుడు దౌర్జన్యం మనిషిన వాడు అర్జునుడు అర్జునుని అన్న భీముడు భీముని తండ్రి వాయుదేవుడు వాయుదేవుని కుండబడిన సర్పాలు సర్పాలకు శత్రువు గరస్మంతుడు గరస్మంతుని తల్లి వినుత కొడుకు అసురుడు అసురుడికి సాటి సూర్యుడు సూర్యుడి కొడుకు కర్ణుడు కర్ణుని తల్లి కుంతి బావ ధృతరాష్ట్రుని కొడుకు దుర్యోధనుడు దుర్యోధన గురువు ద్రోణాచారికి బాణాలు ఇచ్చిన వాడు పరశురాముని గర్వమించిన వాడు శ్రీరాముని సీతను కొనిపోయిన వాడు రావణాసురుని కొడుకు ఇంద్రజిత్తు వైరు ఇంద్రుడు ఇంద్రుని వైరి బలిచక్రవర్తి తాత ప్రహ్లాదుని తండ్రి విరణాక్షుడు విరణ కశమును సమారకాలం చేసిన వాడు శ్రీ నరసింహమూర్తి
నాన్నగారు ఎక్కడున్నాడు తొందరగా మా నాయన కాడికి తీసుకోమా తీసుకోపోతా కదా ఎక్కడ ఓ ఇట్టరా ఇదేంది తీసుకోపోతా ఇదేం బాట ఇది పిల్ల బాట అట్టనా తల్లి బాట పక్కకుంటది ఆహా పిల్ల బాట సైడ్ ఓ సరే 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 ఓ మంత్రి ఇది కూడా మంచిదే పిల్ల బాట మంచిగా ఉంటది తల్లి బాట నాదిగా నా తండ్రి నీకు వందనములు రాతిగా నన్ను విలువ నంపిన కారణమేమి ఎక్కడికి నన్ను విలువ నంపిన కారణమేమి నాయన అమ్మా తన ఎవరో నిన్ను పుట్టించిన నిన్ను పుట్టించిన పని ఏమో తెలిపేదాను పరగను నేను అనుమాన పడక నీవును సరగుణ నీవిప్పుడు వినుము సందేహమేలా నానా ఏమిటి ఇంత తొందరగా నన్ను ఎందుకు పిలువనిపినావు నాయన కుమార్తె నన్ను ఎందుకు పిలిపించావని నీవు అవును కదా తొందరగా అడుగుతున్నావా కుమార్తె అవును నన్ను పుట్టించిన నా తండ్రి శంకర కన్నా తండ్రి నన్ను పుట్టించిన నా తండ్రి శంకర కన్నా తండ్రి నన్ను ఎందుకు కొరకు ఇందు పిలిపించితివి కన్నా తండ్రి ఆయన ఏమి కొరకు నన్ను పుట్టించినవు ఎందుకు పుట్టించినవు ఎందుకు అమ్మా నాయన ఏమిటి పిలిపించావు నాకు ఏమి ఇంత తొందరగా పిలిచే కారణం ఏంటి ఆయన అదే ఎందుకు పిలిచినవని అడుగుతున్నావా తన యారో నీవు నేను వసుదాకాలింగపురికి యారో కాలింగపురికి మనం ఎప్పుడు సిన్నేవాలా సత్యాబాదిని మనము పొక్కిచ్చి రావాలి సిన్నేవాలా సత్యాబాదిని మనము పొంకించి రావాలి నాయనా ఏమి ఆ సత్యవ్రతిని పొంకించి రావాలంటున్నావా ఆ యొక్క కాలింగ ప్రభులు సత్యావతి అని ఒక అతను ఉన్నది ధర్మ కంకణం కట్టుకొని ప్రపంచమంతటా ఏ ధాన్యములు పంచుకుంటా ఒక సత్యావతి అని ఒక పేరెళ్ళింది అక్కడ ఎందుకు కోరకు వరుని పంపింకావాలన్నయ్య కన్నా తండ్రి నాయనా ఓ నానా ఏమన్నారు నేను ముందు కాదనైతే ఏమందురో తెలుపు కన్నా తండ్రి ఓహో నాయనా ఆ సంగతి ఏమో నాకు కొంచెం తెలుపువా ఏమి నీకు కుమార్తె ఏమి భార్య రథము వారు పాడి చేసిరే సిన్నేవాలా రథము వారు భార్య రథము వారు భార్య వ్రతము వారు పరపాడి చేసిరే సిన్నేవాలా
వస్తాము చిన్నిబాల వారి సత్యారథము మనము తరయించి వస్తాము చిన్నిబాల వారి సత్యారథము మనము సత్యావ్రతము వారి సత్యారథము వారిని చెరగొట్టి వద్దాము చిన్నిబాల కుమార్తె నాయనా వారు సత్య ధర్మ కంకణం కట్టుకుంటారు కాబట్టి వారి రథము జడపాలనుకుంటున్నావా నాయన? కాళీగాపురంలో ఆ యొక్క సత్యవతంతా ప్రతివత ఎవరు లేరట. నాయనా పచ్చన్న పేదలాయు కన్నా తండ్రి అట్టి కోల నరసింహుని కొట్టేరు తీర్చాగా కన్నా తండ్రి అట్టి కోల నరసింహుని కొట్టేరు తీర్చాగా కన్నా తండ్రి ఆ యొక్క అతను నీ ఆజ్ఞ తప్పకుండా నీవు చెప్పిన పని నేను ఏమో పని చెప్తే ఆ పని నువ్వు మీరకుంటే చేయాలి కుమార్తె. నీవు పుట్టించిందే అందుకు. అవును కదా, నేను చేసే పని నీ ఆజ్ఞ మీరను కదా నాన్న. ఆ సత్యావతి ఎట్లా ప్రతివత అవుతుందో, పార్వతి పంచమి ఎట్లా గెలుస్తుందో అది మనం చూద్దాం కదా. మన ఇద్దరము తండ్రి బిడ్డల మాట ఎప్పుడైనా జవదాడను కదా. నువ్వు అని ఏ విధంలో అయినా బొంకిచ్చి వచ్చేదా? నువ్వు మాత్రం మీ అమ్మ మాట మాత్రం వినకు, నా మాట విను. నీ చెమట దారణ పుట్టిందానని నీ మాట వింటాను. అది మరి నేను చెప్పేది అది కదా. అది కదా కష్టపడి పుట్టే